నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఏదైనా మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనే మూవీ సంబంధించిన రివ్యూస్కి వచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ రివ్యూకి వచ్చేద్దాం. సో అభినవ్ గోమిరెడ్డి గారిది మంచి అటెంప్ట్ అయితే చేసిరన్నమాట హీరో లాగా. నేను మన ఐమాక్స్కి వెళ్ళినప్పుడు కూడా పర్సనల్ కూడా కలిసినాను. పల్లె మంచి రెస్పాన్స్తో పాటు అయితే వచ్చారు అభినవ్ గారు. అండ్ ఇక్కడ మూవీకి వచ్చేసరికి పర్లేదు డీసెంట్గా ఉంది, ఎంజాయబుల్, అంత వల్గారిటీ కూడా ఎక్కువ లేదు మూవీలో. కొంచెం స్లోగా అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్లో. మూవీ ఏమంటారు, చిన్నప్పటి నుంచి ఉండే ఎట్లయితే పెరుగుతూ వస్తారో, కొన్ని మోసాలు చేస్తారో ఆ కాన్సెప్ట్ మీద తీసిరన్నమాట. సో సింపుల్గా ఏం లేదు వాళ్ళ ఏమంటే చిన్నప్పుడు దోసగాళ్ళు ఉంటారు, చిన్నప్పుడు కొట్లాడుకుంటారు, అవి చేస్తుంటారు. అక్కడ నుంచి మెల్లమెల్లగా దోస్తులు అయిపోయేసరికి పెద్దగా అయినాక వాడు ఒకటి మంచి పాష్ లాగా ఉంటాడు, వీడియో చదురాన్ లాగా ఉంటాడు. సో వీడు ఏదో ఒకటి ట్రై చేద్దాం, మరి వాడు అట్లయింది కదా, కొంచెం సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఇలా సపోర్ట్ తీసుకుంటే లాస్ట్కి ఎవరైతే సపోర్ట్ చేసారో వాళ్ళే వెన్నుపోటు ఓడిస్తే ఎట్లా ఉంటుందో సినిమాలో మన అభినవ్ గారు చూపించారు. రియల్ లైఫ్లో నాకు కూడా ఏందనమాట. సో దగ్గర నాకు ఇట్లనే 10 లక్షల బిజినెస్లో కూడా నాకు వెన్నుపోటు కూడా వచ్చిరన్నమాట. సో ఇట్లా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ జనరేషన్లో అయితే ఫ్రెండ్షిప్లో బిజినెస్ చేయడం కానీ చేయకపోవడము, ఫ్యామిలీస్తో పెట్టుకోవడం అయితే కొంచెం దూరంగానే ఉండండి అనేసి అయితే జెన్యూన్ అడ్వైజ్. లేకపోతే సెకండరీ లేకపోతే థర్డ్ ఇన్కమ్ సోర్స్ లాగా పెట్టుకోమనేసి అయితే అడ్వైజ్ చేస్తున్నాను. మోసాలు ఎక్కువ జరుగుతాయి అనేసి అయితే ఈ మూవీ యొక్క మెసేజ్ కనిపించింది. దాని తర్వాత మోసపోయినా సరే కూడా నువ్వు ఎట్లా సర్వైవ్ అయినావు, నువ్వు మోసపోయిన దగ్గరనే నువ్వు ఎట్లా వానికి చెంప చల్లుమనేటట్టు ఒక వానికి మంచిగా చేసి మళ్ళీ నువ్వు కూడా మంచిగా అవుతున్నావు కదా, అక్కడ నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఓవరాల్గా డీసెంట్ మూవీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, అది నా పాయింట్ అనమాట. ఈ నరకడాలు, లేస్తే ఎగిరిపోయి దుంకుడు, కాలు పెట్టంగానే ఏమంటారు ఫుడ్ ఉంటుంది చూసిరా కార్ది, అది పీసులు అయిపోవడము, లేకపోతే అట్లేం లేదు బై. డీసెంట్గా ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసి అయితే రియల్గా ఫ్యామిలీ స్ట్రగుల్ అయితే ఆ వాల్యూస్తో పాటు ఉందన్నమాట. ఓవరాల్గా మంచి మూవీ అయితే ఉంది. కానీ ఇక్కడ కూడా కొన్ని లాజిక్లు మిస్ అయినాయి, కొన్ని సీన్స్ అరే ఇది అవసరమే లేదు కదరా అన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని కటింగ్స్ చేయాల్సి వచ్చింది. సో ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు మూవీ. ఎందుకు తక్కువ ఇచ్చినావు అన్న అనేసి కూడా మీరు అనొచ్చు. సో దీంట్లో ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ లైక్ ఫోటోషాప్ అనేసి మళ్ళీ కొన్ని లాజిక్స్ అక్కడ మిస్ అయినాయి బై. సో అది నాకు కొంచెం ట్విస్ట్ ఏమంటారు లాజిక్ పోయినట్టుంది. అందుకే 2.5 ఇయర్స్ వచ్చింది, లేకపోతే 3 ఇచ్చడం ఇంకొంచెం కొన్ని సీన్స్లో లాజిక్ కొనింటేనా 3 లేకపోతే 3.5 దాకా ఇచ్చేటోన్నాం. అంటే వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి బై. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.